Welcome to the virtual class. Let me introduce first. I am G. Vijay Kumar, working at ZPHS Pedakadabur. In this virtual class, I am going to give you an elaborated introduction of the question paper. That is our subject, English subject. Have a look at the board. ఇక్కడ 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో 2 ఇన్స్ట్రక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదవడానికి, తర్వాత నెక్స్ట్ 3 అవర్స్ ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో క్వశ్చన్స్ వైల్ ఆన్సరింగ్. సెక్షన్ బి, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మెన్షన్ సెక్షన్ బి అండ్ రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ యాజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ క్వశ్చన్ నంబర్ 18 టు క్వశ్చన్ నంబర్ 34. వీటి యొక్క ఆర్డర్ను వరుస క్రమంని ఎప్పటికీ మీరు మిస్ చేయదండి. మిస్ చేస్తే యూ మే లూజ్ మార్క్స్. ఇక్కడ చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడము జరిగింది. ద పారాగ్రాఫ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా. గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా అనే లెసన్ నుండి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ నీడ్ టు రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆ పారాగ్రాఫ్ను మీరు కేర్ఫుల్గా ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ను ఆన్సర్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్స్ దెర్ ఆర్ 5 క్వశ్చన్స్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ WH క్వశ్చన్స్, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను ఆన్సర్ రాయడం ఎలా అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్లో బ్యాక్వర్డ్గా ఉంటారో వైల్ లొకేటింగ్ ఆన్సర్ లొకేట్ చేసేటప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవుతారో వాళ్ళు ఏం చేయాలంటే క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్స్ను లొకేట్ చేయాలి. హౌ ఆర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్డ్. ఇక్కడ చూడండి, ఇన్ ద క్వశ్చన్ దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్. ఇక్కడ క్వశ్చన్లో 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఒకటి పీపుల్ అని, సెకండ్ వన్ కూర్గ్ అని, థర్డ్ వన్ డిస్క్రైబ్డ్ అని. మీరు ఈ వర్డ్స్ను కీప్ ఇన్ యువర్ మైండ్లో ఉంచుకొని ఒక్కసారి పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైతే ఆ వర్డ్స్ ఉన్నాయో పారాగ్రాఫ్లో లొకేట్ దెమ్. ఆ పారాగ్రాఫ్లో ఆ వర్డ్స్ ఎక్కడున్నాయో వాటిని ముందుగా మనము లొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పీపుల్ కూర్గ్, కూర్గు పీపుల్, ఇలా 2 వర్డ్స్ లొకేట్ చేసినాం కాబట్టి ఇఫ్ యూ నో ద ఆన్సర్ ఎగ్జాక్ట్లీ, మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిస్తే ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాసేయండి. కొంతమందికి తెలియదు కాబట్టి అప్పుడు ఏదో ఒక రెలవెంట్ ఆన్సర్ రాయాలి కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా రెలవెంట్ వర్డ్స్ను అక్కడ లొకేట్ చేసి, ఇక్కడ ఉన్నాయి కదా వర్డ్స్, ఆ వర్డ్స్కు బిఫోర్ సెంటెన్స్, ఆ వర్డ్స్కు ఉన్నటువంటి ఆఫ్టర్ సెంటెన్స్ రాసినారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ మార్క్లో స్కోర్ చేస్తారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి ఏం చేయాలంటే WH క్వశ్చన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ను పీపుల్, కూర్గ్, డిస్క్రైబ్డ్, ఈ వర్డ్స్ను మీరు ఇన్ ద గివెన్ ప్యాసేజ్ ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద వర్డ్స్. ఆ వర్డ్స్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వర్డ్స్కు ముందున్నటువంటి సెంటెన్స్, ఆ వర్డ్స్తో ఉన్న సెంటెన్స్, ఆ వర్డ్స్ తర్వాత సెంటెన్సెస్ రాస్తారనుకోండి, ఖచ్చితంగా మీకు మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డెసిడెంట్స్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్. ఇక్కడ కూడా చూడండి, దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ పీపుల్, కూర్గ్, డెసిడెంట్స్. ఇన్ ద పారాగ్రాఫ్ ఇక్కడ చూడండి, డీసెంట్, అరబిక్ డీసెంట్. ఈ వర్డ్స్ను మీరు ఇలా ఐడెంటిఫై చేసి ఆ వర్డ్స్కు ముందు ఉన్నటువంటి వర్డ్స్ను, ఆ వర్డ్స్ తర్వాత ఉన్నటువంటి వర్డ్స్ను మీరు రాశారనుకోండి యాజ్ అన్ ఆన్సర్గా, మీకు ఖచ్చితంగా మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే. చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ బి అనుకోండి, మీరు జస్ట్ మెన్షన్ ద లేబుల్ నంబర్ 3 అండ్ రైట్ ద లేబుల్ బి అని రాస్తే చాలు. ద ట్రెడిషన్స్ అండ్ రైట్స్ ఆఫ్ కూర్గీస్ రెజెంబుల్ మార్షల్ ఆరిజిన్ అన్లైక్ హిందూ మెయిన్ స్ట్రీమ్ అని మీరు మొత్తంగా ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరము లేదు. రాసిన నష్టం లేదనుకోండి, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి మీరు ఆ విధంగా టైంని వేస్ట్ చేసుకోకూడదంటే జస్ట్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసేసి 3 అని మెన్షన్ చేసి ఆన్సర్ ఏ అయితే ఏ రాయండి, బి అయితే బి రాయండి, సి అయితే సి రాయండి. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ రిమైనింగ్ క్వశ్చన్స్కు 5 మార్క్స్ అలాట్ చేస్తే ద ఫస్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్కి అలాటెడ్ మార్క్స్
10 మార్క్స్. ఇక్కడ 10 మార్క్స్ రావాలి అంటే మీరు పారాగ్రాఫ్ను బాగా చదివి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 6, సెకండ్ కాంప్రిహెన్షన్. ఫస్ట్ కాంప్రిహెన్షన్ ఏమి ఇవ్వడం జరిగింది, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6 to 10, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఒక స్టాంజా. లెసన్స్లో అయితే పారాగ్రాఫ్ ఉంటాయి, ఒకవేళ పోయంలో అయితే స్టాంజా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక స్టాంజా ఇవ్వడం జరిగింది. ఏ పోయం అంటే డస్ట్ ఆఫ్ స్నో. ద పోయం ఈజ్ గివెన్ ఫ్రమ్ డస్ట్ ఆఫ్ స్నో. స్టూడెంట్స్ నీడ్ టు రీడ్ ద పోయం ఆర్ స్టాంజా కేర్ఫుల్లీ, దెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ గివెన్ బిలో. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9, 10 అని ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ 2 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 6 and 7 వచ్చేసి WH క్వశ్చన్స్, రిమైనింగ్ 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ వచ్చేసి 10th వన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కు 10 మార్క్స్ అయితే నెక్స్ట్ ఇచ్చినటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కు కేవలం 5 మార్క్సే. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రిమైనింగ్. మిగతా వాటికంటే ఫస్ట్ ఇచ్చినటువంటి కాంప్రిహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ 10 మార్క్స్ అలాట్ చేయడము జరిగింది. మీరు జస్ట్ 10 minutes బాగా కేటాయించారనుకోండి, యూ కెన్ ఈజీలీ స్కోర్ 10 మార్క్స్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 to 15. ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ అనే లెసన్ నుండి. ఇక్కడ కూడా క్వశ్చన్ నెంబర్ 11 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 12 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13, 14, క్వశ్చన్ నెంబర్ 15 ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16, very easy. Question number 16 and question number 17 are very easy to get marks. Question number 16 చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్. ఈ విధంగా ఒక సర్కిల్ వేసి ఆ సర్కిల్ ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ పై చార్ట్. ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ తర్వాత నెక్స్ట్ లైన్ ఉంది కదా, దిస్ లైన్. దిస్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అని చదవరు. పర్సెంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్ అనే లైన్ ని కూడా చదవరు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ టు ఆల్ ఆఫ్ స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ మోర్. క్వశ్చన్ పేపర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలి. ఈ లైన్ మీరు బాగా ఫోకస్ చేయండి. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏ లైన్ అయితే నెక్స్ట్ లైన్ ఉందో ఆ లైన్లోనే మీకు మార్క్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ ని ఎక్కువగా ఫోకస్ చేయండి, ఆ సెంటెన్స్ను. ఓకే, నెక్స్ట్ చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్. ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్ 43%, ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ 4%, వాచింగ్ టీవీ 25%, రీడింగ్ 10%, టాకింగ్ టు ఫ్రెండ్స్ 18%. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కామన్. మీకు పై చార్ట్ ఇచ్చినా, టీ డయాగ్రామ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, వాట్ డస్ ద పై చార్ట్ షో? పై చార్ట్ అనేది ఏం తెలియజేస్తుంది, లేదా వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్? పై చార్ట్ అనేది దేనికి సంబంధించింది? ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది కామన్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే వెరీ ఈజీ. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ టీ డయాగ్రామ్ అనే ఇన్స్ట్రక్షన్ తర్వాత నెక్స్ట్ లైన్ ఉంది కదా, పర్సెంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్. చూడండి, జస్ట్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి లైన్ ను మనం కాపీ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 కు ఆన్సర్ గా రాసినాం అనుకోండి, మనకు 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, లేబుల్స్ వేరే ఉన్నాయి, ఈ నంబర్స్, ఈ లేబుల్స్ వేరే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు అబ్జర్వ్ ద లేబుల్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ లో ఏ లేబుల్స్ అవుతున్నాయో అవే మెన్షన్ చేయాలి. వాట్ డస్ ద పై చార్ట్ షో? వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్? ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైనే, పర్సెంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్. కాబట్టి ఇక్కడ స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ లైన్ ని
అందరి విద్యార్థులు కూడా ఆల్ స్టూడెంట్స్ కూడా ఆ లైన్ను చదవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. ఫస్ట్ 2 క్వశ్చన్స్ WH క్వశ్చన్స్, థర్డ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అంటిల్ నౌ ఇప్పటిదాకా మనము 15 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడము జరిగింది. ఈ 15 క్వశ్చన్స్ వరకు దెర్ ఆర్ 3 కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. 3 కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఫోకస్ మోర్ ఆన్ కాంప్రిహెన్షన్ 1 బికాస్ దెర్ ఈజ్ మోర్ వెయిటేజ్. కాంప్రిహెన్షన్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే కాంప్రిహెన్షన్ 1కు ఎక్కువ మార్క్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. కాంప్రిహెన్షన్ 1కు 10 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా 10 మార్క్స్ అక్కడ స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 17. వెరీ 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 ఈజీ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివి ఈ ప్యాసేజ్ కింద కొన్ని సెంటెన్సెస్, దెర్ ఆర్ సమ్ జంబుల్డ్ సెంటెన్సెస్. స్టూడెంట్స్ నీడ్ టు అరేంజ్ దెమ్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. వీటిని అరేంజ్ చేయడం అనేది చాలా ఈజీ. ఒక టెక్నిక్ను మీరు ఫాలో అయ్యారనుకోండి, యూ కెన్ ఈజీలీ అరేంజ్ దెమ్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఎలా అరేంజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను, బాగా వినండి. సెంటెన్స్ ఏ, హీ బికేమ్ అన్ NDA క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయో వాటిని మనం లొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ బికేమ్ అన్ NDA క్యాండిడేట్. ఇక్కడ చూడండి, NDA క్యాండిడేట్, ఇక్కడ ఒక సర్కిల్ వేసుకోండి. నెక్స్ట్, హీ బికేమ్ 14th ప్రెసిడెంట్. 14th ప్రెసిడెంట్, ఇలా ఒక సర్కిల్ వేసుకోండి. హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్. గవర్నర్ ఆఫ్ బీహార్, ఇక్కడ ఒక సర్కిల్ వేసుకోండి. నెక్స్ట్, హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ యూపీ. యూపీ ఎక్కడ ఉందో చూడండి, బ్రాట్ అప్ యూపీ. బ్రాట్ అప్ యూపీ, ఇక్కడ ఒక సర్కిల్ వేసుకోండి. హీ వర్క్డ్ యాజ్ ఎ లాయర్. లాయర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది లాయర్. ఇలా మనము వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో వాటిని మనము లొకేట్ చేసి సర్కిల్ వేసామనుకోండి, ఆర్డర్ రాయడం అనేది వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే చూడండి, ఇది ఫస్ట్ వన్, బ్రాట్ అప్ ఇన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్. డి, దీనికి డి రాసుకోండి. ఎందుకు డి రాశానంటే ఇక్కడ డే ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రొఫెషనల్ లాయర్. ప్రొఫెషనల్ లాయర్, హీ వర్క్డ్ యాజ్ ఎ లాయర్ ఇన్ హైకోర్ట్. ఈ, ఇక్కడ ఈ రాయండి. నెక్స్ట్ వన్, ద గవర్నర్ ఆఫ్ బీహార్. సి, ఇక్కడ సి రాసుకోండి. నెక్స్ట్ ఏం అండర్లైన్ చేసాం, NDA క్యాండిడేట్. ఏ, NDA క్యాండిడేట్ ఏ. నెక్స్ట్ వన్ 14th ప్రెసిడెంట్. బి, చూడండి ఇక్కడ 5 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 5 సెంటెన్సెస్లో మనం ఏం చేసామంటే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో వాటికి సర్కిల్ వేసుకోవడం జరిగింది. ఆ విధంగా సర్కిల్ వేసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వీటిని ఈజీగా ఆర్డర్లో పెట్టచ్చు. ఫస్ట్ ఏముంది, ఈ సెంటెన్స్లో డి, ఈ సెంటెన్స్లో డి, ఈ సెంటెన్స్లో ఈ సెంటెన్స్లో సి, ఇక్కడ ఏ, ఇక్కడ బి. స్టూడెంట్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇలా ఒక బాక్స్ వేసి దీనికి ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ 17కి అలా బాక్స్ వేసి ఫస్ట్ డి అని, నెక్స్ట్ మెన్షన్ ఈ, నెక్స్ట్ సి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, ఇలా రాస్తే చాలు. యూ నీడ్ నాట్ టు రైట్ దిస్ సెంటెన్స్. ఏ అంటే ఈ సెంటెన్స్ అని, బికి ఈ సెంటెన్స్ అని, సికి ఇది, డికి ఇది, ఈకి ఇది అని. యూ నీడ్ నాట్ టు మెన్షన్ ద హోల్ సెంటెన్స్. మొత్తం సెంటెన్స్ని మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెన్షన్ ద లేబుల్స్. మీరు ఏం మెన్షన్ చేయాలి,
క్వశ్చన్స్లో ఇచ్చినటువంటి ఏ బి సి డి ఈ అనే లేబుల్స్ని మాత్రమే మీరు మెన్షన్ చేస్తే చాలు, చాలా ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎలా 5 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వెరీ ఈజీగా మీరు 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎన్డీఏ క్యాండిడేట్ ఇలాంటి కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని ఏం చేయాలి, యూ నీడ్ టు ఐడెంటిఫై ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. 14th ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ బీహార్, బ్రాటప్ ఇన్ యూపీ, లాయర్, ఇలాంటి వర్డ్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఇలా చూడండి, ఇలా అండర్లైన్ చేసిన తర్వాత సర్కిల్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఏవైతే లేబుల్స్ ఉన్నాయో వాటిని మెన్షన్ చేయండి. DECAB, DECAB, దిస్ ఇస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ ఆన్సర్. ఈ విధంగా రాయడం వల్ల యూ కెన్ ఈజీలీ గెట్ 5 మార్క్స్ విత్ ఇన్ 2 minutes. కేవలం మీరు 2 నిమిషాలు టైం కేటాయిస్తే చాలు, ఖచ్చితంగా మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 17 వెరీ ఈజీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17 ఈ విధంగా అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 16లో ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ చదవడం మర్చిపోవద్దండి. అంటిల్ నౌ we have discussed క్వశ్చన్ నెంబర్ 1 to 17. ఇప్పటిదాకా మనము క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 17 దాకా డిస్కస్ చేయడము జరిగింది. ఇదంతా రీడింగ్ కాంప్రహెన్షన్ అనే సెక్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్స్కి అలాటెడ్ మార్క్స్ 30 మార్క్స్. మీరు బాగా రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఫోకస్ చేస్తే యూ కెన్ స్కోర్ 30 out of 30. 30 మార్క్స్ 30 స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సెక్షన్ బి. ఓకే, ఇక్కడే మీరు క్వశ్చన్ నెంబర్ 18 నుండి క్వశ్చన్ నెంబర్ 34 వరకు ఖచ్చితంగా ఒకే ఆర్డర్లో రాయాలి. క్వశ్చన్ పేపర్లో ఒకే ఆర్డర్లో రాయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ మార్క్స్. మీరు ఒకవేళ ఆర్డర్ మిస్ చేశారనుకోండి, మీకు వాల్యుయేషన్ చేసే వాళ్ళు మార్క్స్ అలాట్ చేయరు. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూస్. క్వశ్చన్ నెంబర్ 18 ఎటువంటి క్వశ్చన్ అంటే కంబైనింగ్, కలపాలి. 2 సెంటెన్సెస్ ఇస్తారు, వాటిని మనం కలపడము నేర్చుకోవాలి. ఎలా కలుపుదామో చూద్దాం. వెరీ సింపుల్. ఫస్ట్ చూడండి, రోహిణి గాట్ అన్ అడ్మిషన్ ఇంటూ MBA. హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. ఇక్కడ రోహిణి ఒక పర్సన్, హర్ ఎయిమ్, హర్ అన్న రోహిణి అన్న ఒకరే కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ హర్ ప్లేస్లో హర్ రిమూవ్ చేసి హూజ్ రాయాలి. హర్ రిమూవ్ చేసి హూజ్ రాయాలి. హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. ఆ హర్ రిమూవ్ చేసి హూజ్ రాసిన తర్వాత ఇదంతా ఉంది కదా, హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ అనేది ఎక్కడ రాయాలంటే ఆఫ్టర్ రోహిణి రాయాలి. రోహిణి అనే పదం తర్వాత, రోహిణి అనే పదం తర్వాత హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ ఈ విధంగా రాసి నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. గాట్ అండ్ అడ్మిషన్ ఇంటూ MBA. ఈ విధంగా రాస్తే యూ కెన్ గెట్ 2 మార్క్స్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 18. కంబైనింగ్, కలపాలి. క్వశ్చన్స్లో హూజ్ ఇస్తాడు, హూ ఇస్తాడు, హూమ్ ఇస్తాడు, వాటు, వేరు, ఎటువంటి WH వర్డ్స్ ఇస్తే వాటిని మీరు బేస్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ హర్ రిమూవ్ చేసి హూజ్ రాయండి, హర్ రిమూవ్ చేసి హూజ్ రాయండి. అప్పుడు హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ అవుతుంది. ఆ సెకండ్ సెంటెన్స్ అంతా ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఆఫ్టర్ రోహిణి. రోహిణి అనే పేరు తర్వాత ఆ సెకండ్ సెంటెన్స్ రాసి రోహిణి హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ గాట్ అండ్ అడ్మిషన్ ఇంటూ MBA. ఈ విధంగా మనము కంబైనింగ్ సెంటెన్సెస్ అనే దాన్ని స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 19. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. క్వశ్చన్ నెంబర్ 19 మనం ఏం చేయాలంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. చాలా వరకు ఏ టెన్స్లు ఇవ్వడం జరుగుతుందంటే టు మై నాలెడ్జ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎక్కువ శాతము ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ టీచర్స్ అందరికి నేను ఏం చెప్తున్నానంటే కొంతమంది స్టూడెంట్స్ వెనకబడి ఉంటారు కాబట్టి, డల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క టెన్స్ నేర్పకుండా ఇట్ ఈస్ బెటర్ టు ప్రిపేర్ దెమ్ ఓన్లీ ఇన్ 2 టెన్సెస్. అవేమంటే
ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్పియండి, సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్పియండి. ఈ రెండు టెన్స్ల మీదనే ఎక్కువగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే క్వశ్చన్స్ బేస్ అయి ఉంటాయి. తర్వాత మనకు యాక్టివ్ వాయిస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయమని అడగడము జరగదు. వీరా హ్యాజ్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ ఫర్ ద షో. ఇక్కడ స్టూడెంట్స్ ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, హ్యాజ్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని హ్యాజ్ ప్లస్ V3 ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు హ్యాజ్ బీన్ ఆర్ హ్యావ్ బీన్, స్టూడెంట్స్ ఏదో ఒకటి వాడాలి. హ్యాజ్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వాడాలి. హ్యాజ్ బీన్ హ్యావ్ బీన్ కాకుండా మిగతావి ఏది వాడినా మార్క్స్ అనేవి అలాట్ కావు. హిజ్ నేమ్, దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే హిజ్ నేమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ ద షో బై వీరా. హిజ్ నేమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్, హిజ్ నేమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ ద షో బై వీరా. ఇక్కడ హ్యాస్ అనేది ఎలా మారిపోతుందంటే హ్యాస్ బీన్ గా మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్. ఈ రిపోర్టెడ్ స్పీచ్ అనేది రాయడం పిల్లలకు కొంచెం కష్టమే, ఎందుకంటే ఇది కాస్త డిఫికల్ట్ టాపిక్. ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద కండక్టర్ వై డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఏం గమనించాలంటే ఇక్కడ డూ యూ ఆస్క్ అనే పదం ఉంది కదా, ఇట్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ టెన్స్. ఈ ప్రెసెంట్ టెన్స్ అనేది ఏ విధంగా మారుతుందంటే పాస్ట్ టెన్స్ లోకి మారిపోతుంది. డూ ఆస్క్ అనేది ఏ విధంగా మారుతుందంటే ఆస్క్డ్ గా మారిపోతుంది. ఇలా కనీసం స్టూడెంట్స్ ఆస్క్డ్ అనే పదాన్ని యూజ్ చేసిన పూర్తి కరెక్ట్ గా రాయకుండా కొన్ని మిస్టేక్స్ తో ఆస్క్డ్ అని రాసినారనుకోండి, దెన్ ఎ టీచర్ కెన్ అవార్డ్ 1 మార్క్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 మార్క్స్. అప్పుడు టీచర్ 2 మార్క్స్ బదులుగా 1 మార్క్ ఇచ్చే అవకాశము ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఈ క్వశ్చన్ నెంబర్ 20లో ప్రిపోజిషన్స్ ఉంటాయి, ఇవి చాలా ఈజీ. ద వర్డ్ లుక్స్ ఫర్ నెల్సన్ మండేలా వాజ్ బిసీజ్డ్ బై. బిసీజ్డ్ వచ్చినప్పుడు బై వాడాలి. ద వరల్డ్ లుక్స్ ఫర్, ఇక్కడ ఏం రాయాలి, ఫర్ రాయాలి. నెల్సన్ మండేలా వాజ్ బిసీజ్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్. బిసీజ్డ్ అంటే ఏమైనా మీనింగ్ అంటే ఏదైనా ఒక సినిమా హీరో వచ్చారనుకోండి బయటికి ఎక్కడైనా, చుట్టూ విలేకరులు ఆయన చుట్టూ గుంపుగా వస్తారు. ఆ విధంగా ఆయన చుట్టూ గుంపుగా రావడాన్నే బిసీజ్డ్ అని పిలుస్తారు. నెల్సన్ మండేలా వాజ్ బిసీజ్డ్ బై ఎ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి ప్రిపోజిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 ఎడిటింగ్. ఈ క్వశ్చన్ నెంబర్ 23 ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎడిట్ చేయడం అనేది చాలా కష్టమైన పనే, ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ గ్రామర్ బాగా వచ్చి ఉండాలి, వొకాబులరీ వచ్చి ఉండాలి. ఇక్కడ మీ బదులుగా మై సెల్ఫ్ ఉండాలి, హ్యాస్ బదులుగా హ్యావ్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి. ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి వాంటెడ్ ఉండాలి. ఇక్కడ మోస్ట్ బదులుగా మోర్ ఉండాలి. మోర్, వాంటెడ్, హ్యావ్, మై సెల్ఫ్. ఈ విధంగా మనం ఎడిట్ చేయాలి. బాగా గ్రామర్ మీద అవగాహన ఉంటేనే వీ కెన్ ఎడిట్ ఏ ప్యాసేజ్, అదర్వైజ్ వీ మే కమిట్ మిస్టేక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 ఆర్టికల్స్. ఇక్కడ ఆర్టికల్స్ రాయాలి. వుడ్ యూ లైక్ టు ఫిల్ అన్ అప్లికేషన్, ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ సీన్ టు వాచ్. ఆ విధంగా మనం ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 23 వెరీ ఈజీ. క్వశ్చన్ నెంబర్ 24 వుడ్ కానీ యూజ్ టు కానీ ఉపయోగించి రాయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏం తప్పు చేస్తున్నారంటే ఆ వుడ్, యూజ్ టు అనే పదాలు ఈ సెంటెన్స్ లో ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వుడ్, యూజ్ టు అనే పదాలను ఎక్కడ ప్లేస్ చేయాలి, బిఫోర్ ఏ వర్బ్, వర్బ్కు ముందు ప్లేస్ చేయాలి. డ్యూరింగ్ సమ్మర్, ఇక్కడ స్పెంట్ ఉంది కదా, స్పెంట్ కు ముందు వుడ్ కానీ యూజ్ టు కానీ రాయాలి. ఐ వుడ్ స్పెండ్ ఆర్ ఐ యూజ్ టు స్పెండ్, ఈ రెండు పదాలు కూడా ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఒక చిన్న టాపిక్ అవుతుంది. వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆ విధంగా ఎక్కడ ప్లేస్ చేయాలంటే బిఫోర్ వర్బ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్బ్కు ముందు ప్లేస్ చేయాలి, స్పెంట్ కు ముందు ప్లేస్ చేయాలి. ఇక్కడ ఐ రోడ్ ఉంది కదా, రోడ్ కు ముందు ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఈ స్పెంట్ యొక్క V1 ఫామ్ రాయాలి, రోడ్ యొక్క V1 ఫామ్ రైడ్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి నౌన్ మాడిఫైయర్స్, వెరీ వెరీ ఈజీ టాపిక్. ఇక్కడేమో వుడ్, యూజ్ టు అనేది ఎక్కడ ప్లేస్ చేయాలంటే బిఫోర్ ఏ వర్బ్ ప్లేస్ చేయాలి.
ఇక్కడ ఈ నౌన్ మాడిఫైయర్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే బిఫోర్ ఏ నౌన్. ఇక్కడ కూడా చాలా స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారు అనమాట. నౌన్కు ముందు ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఐ విజిటెడ్ ఏ టెంపుల్, ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్, హ్యాస్ ఎ గ్రేట్ హిస్టరీ. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రెండు వర్డ్స్ను చూడండి, ఒకటి ఓల్డ్ అనేది అండర్లైన్ చేసుకోండి, గ్రేట్. ఈ రెండు పదాలను మనము ఎక్కడ పెట్టాలి అంటే బిఫోర్ ఏ టెంపుల్, టెంపుల్కి ముందు ప్లేస్ చేయాలి. నౌన్ మాడిఫైయర్ని నౌన్కు ముందు రాయాలి. చాలా మంది స్టూడెంట్స్ చేయడంలే. వుడ్ యూజ్ టు ఏమో బిఫోర్ వర్బ్ ప్లేస్ చేయాలి. ఐ విజిటెడ్ అండ్ ఓల్డ్ అండ్ గ్రేట్ టెంపుల్, ఆ విధంగా రాయాలి. ఇక్కడ ఏ అనేది యాన్ అవుతుంది, అప్పుడు ఏం రాయాలి, ఓల్డ్ అండ్ గ్రేట్. నెక్స్ట్, గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్. గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్, ఇట్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రిప్స్. ఇక్కడ చూడండి, బ్లూ ఐస్ బ్రౌన్ స్ట్రిప్స్. ఈ రెండు వర్డ్స్ని అండర్లైన్ చేసుకోండి. ఈ రెండు వర్డ్స్ని మనం ఎలా రాయాలంటే గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్ విత్ అనే పదం యాడ్ చేయాలి. ఇక్కడ గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్ విత్ బ్లూ ఐస్ బ్రౌన్ స్ట్రైప్స్, ఆ విధంగా మనం ఆన్సర్ చేయాలి. నౌన్ మాడిఫైయర్ ఎక్కడ రాయాలంటే బిఫోర్ నౌన్ రాయాలి. తర్వాత వుడ్ యూజ్ టు బిఫోర్ వర్బ్ రాయాలి. నెక్స్ట్ వన్, అడ్వైస్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. అడ్వైస్ ఇవ్వడానికి మనం ఏ పదం వాడాలి అంటే, ఎటువంటి మోడల్ వర్బ్ వాడాలి అంటే షుడ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయాలి. ఎటువంటి మోడల్ వర్బ్ యూజ్ చేయాలి, షుడ్. ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇంట్లో టీవీ పనిచేయడం లేదు. అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ. యూ షుడ్ అనే పదం యాడ్ చేయాలి. ఏం చేయాలంటే యూ షుడ్ అని యాడ్ చేసి దీనికి ముందు రాయాలి. వెరీ సింపుల్. యూ షుడ్ అనే పదాన్ని తీసుకొచ్చి కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ, యూ షుడ్ కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ అని రాసిన మార్క్స్ వస్తాయి. యూ షుడ్ కాల్ ఏ టెక్నీషియన్ టు రిపేర్ ద టీవీ అని రాసిన మార్క్స్ అలాట్ చేస్తారు. యూ షుడ్ కాల్ అని రాయడము మనం స్టూడెంట్స్కి అలవాటు చేయాలి. నెక్స్ట్, క్వశ్చన్ నంబర్ 27. ఇక్కడ ఏం రాయాలి, సినానిమ్స్ ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 27కు 28కు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 27 సినానిమ్స్, క్వశ్చన్ నెంబర్ 28 యాంటనిమ్స్. క్వశ్చన్ నెంబర్ 27లో ఒక టేబుల్లో వర్డ్స్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 28 దెర్ ఆర్ నో ఆప్షన్స్. ఆప్షన్స్ ఏ ఉండవు. స్టూడెంట్స్ నీడ్ టు రైట్ ద ఆన్సర్స్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళే సొంతంగా రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 29, ఇక్కడ రైట్ ఫామ్, దాన్ని ఇంతకుముందే చెప్పాను. రైట్ ఫామ్ రాయాలి అంటే స్టూడెంట్స్కి దేని మీద నాలెడ్జ్ ఉండాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద నాలెడ్జ్ ఉంటేనే దే కెన్ రైట్ ద ఆన్సర్ కరెక్ట్లీ. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ అర్లీ ఇన్ డేంజర్, ఇక్కడ డేంజర్ అని రాయాలి. ఎందుకంటే ఇన్ అనేది ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ప్రిపోజిషన్ ముందు తర్వాత ఏముంటుందంటే నౌన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వెన్ బోర్న్ ఆర్, ఇక్కడ ఆర్ అనే పదం ఉంది కాబట్టి మనం మోటార్స్ అని రాయాల్సి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అవగాహన ఉంటేనే మనము ఈ క్వశ్చన్ నెంబర్ 29కు ఆన్సర్ చేయగలం. చాలా మంది పిల్లలకు బ్యూటిఫై, బ్యూటిఫుల్, బ్యూటీ, బ్యూటిఫుల్లీ ఈ వర్డ్స్ తెలుసు కానీ దే డోంట్ నో హౌ టు యూజ్ దెమ్, ఎలా వాడాలి అనేది వాళ్ళకు తెలియదు. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల. క్వశ్చన్ నెంబర్ 30, ప్రిఫిక్స్, సఫిక్స్. ద స్టేట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ, ఇక్కడ ఏం రాయాలి, ప్రిఫిక్స్ రాయాలి. ఇల్లాజికల్, ఇక్కడ సఫిక్స్ రాయాలి. ఫర్ ద ప్రొక్యూర్మెంట్, MENT రాయాలి. వెరీ ఈజీ వన్, క్వశ్చన్ నెంబర్ 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఒక స్పెల్లింగ్ను మీరు ఐడెంటిఫై చేసి ఆ స్పెల్లింగ్ను సర్చ్ చేయాలి. ఇక్కడ ఓవర్వెల్మింగ్, టార్చర్, ఫ్యాసినేట్, క్యాలిక్యులేటెడ్ అన్నీ కూడా కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ యాడ్ స్కోర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్లో అఫీషియల్ స్పెల్లింగ్, దీన్ని ముందుగా మీరు అఫీషియల్ స్పెల్లింగ్ను అండర్లైన్ చేసిన తర్వాత దాని యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలి. ఎస్ ప్లేస్లో సి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, వెరీ వెరీ ఈజీ. ఇక్కడ ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నుండి మనకు ఒక మీనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్ ఏంటంటే హాస్టైల్. పిల్లలకి చెప్పండి, హాస్టైల్, హాస్టల్ అనే పదం తర్వాత ఇది ప్రొనౌన్సియేషన్ అని, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, షోయింగ్ ఆర్ ఫీలింగ్ అపోజిషన్ ఆర్ డిస్లైక్ అనేది మీనింగ్ అని,
అన్ఫ్రెండ్లీ అనేది కూడా మీనింగ్ అని, జాన్ మేడ్ ఏ ఫెరోషియస్లీ హాస్టల్ అటాక్ అనేది ఎగ్జాంపుల్ అని, ఇది నెక్స్ట్ మీనింగ్ అని, ఇది ఎగ్జాంపుల్ అని చెప్పండి. తర్వాత అపోజిట్ అనేది నెక్స్ట్ మీనింగ్, దానికి ఎగ్జాంపుల్ అని. తర్వాత ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ అని, హాస్టైల్కు ఇది అడ్జెక్టివ్ ఫామ్, దాన్ని నౌన్గా మారిస్తే హాస్టిలిటీగా మారిపోతుంది అని మనం స్టూడెంట్స్కు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనము. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హాస్టైల్? హాస్టైల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగినాడు. ఇక్కడే ఉంది చూడండి, అడ్జెక్టివ్ ఇచ్చినాడు కదా. స్టూడెంట్స్ నీడ్ టు రైట్ ద ఆన్సర్ యాజ్ అన్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ అని రాస్తే అయిపోయింది. వాట్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ హాస్టైల్? హాస్టైల్కు నౌన్ ఫామ్ ఏంటి? ఇక్కడే ఉంది, హాస్టిలిటీ అనేది నౌన్ ఫామ్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 33 సమ్వాట్ డిఫికల్ట్, కొంచెం డిఫికల్టే, ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్స్ ఇడియమ్స్ ఆన్ దేర్ ఓన్ సొంతంగా రాయడం అనేది కష్టం. కమ్ అక్రాస్, కమ్ అక్రాస్ అనేది సొంత మాటల్లో రాయాలి. ఐ కేమ్ అక్రాస్, కమ్ అక్రాస్ అంటే నోటీస్ ఫైండ్ అని అర్థం. ఐ కేమ్ అక్రాస్ మై ఫ్రెండ్ వెన్ ఐ వాజ్ ఆన్ ద రోడ్. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు మా ఫ్రెండ్ని చూశాను, గమనించాను. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్ అంటే అర్థం ఏంటి? అలాగే కంటిన్యూ చేయని అర్థం. ఐ వాంటెడ్ టు రిజైన్ మై పోస్ట్ బట్ ద మేనేజ్మెంట్ కన్విన్స్డ్ మీ కీప్ గోయింగ్. నేనేమో రిజైన్ చేయాలనుకున్నాను, కానీ మేనేజ్మెంట్ ఏం చెప్పింది? అలాగే కంటిన్యూ చేయమని చెప్పింది. ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ 33 ఫ్రేజల్ వర్బ్స్ ఈడియమ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34. ఈ క్వశ్చన్ నెంబర్ 34లో మనము మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇక్కడ ఉంటాయి. మనం ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ను మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 18 నుండి క్వశ్చన్ నెంబర్ 34 వరకు, క్వశ్చన్ నెంబర్ 18 నుండి క్వశ్చన్ నెంబర్ 34 వరకు స్టూడెంట్స్ ఆన్సర్ రాసేటప్పుడు స్టూడెంట్స్ నీడ్ టు రైట్ ఆల్ ద ఆన్సర్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ యాజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అయితే సెక్షన్ బి ఆర్డర్ ఉంటుందో అదే విధంగా మీరు ఒక ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. దెన్ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, 35A కాన్వర్జేషన్ ఉంటుంది, 35Bలో డిస్క్రిప్షన్ డైరీ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే డైరీ రాయడం, డిస్క్రిప్షన్ రాయడం అనేది ఒక పారాగ్రాఫ్లో రాయడం అనేది గ్రామటికల్గా కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా మార్క్స్ అలాట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మై అడ్వైజ్ ఈస్ టు అటెంప్ట్ 35B ఇన్స్టెడ్ ఆఫ్ 35A. మీకు కాన్వర్జేషన్ బాగా వస్తుంది, ఐ కెన్ రైట్ అని అనుకుంటే యూ మే గో ఫర్ 35A. క్వశ్చన్ నెంబర్ 36A. రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్. చూడండి, న్యూస్ పేపర్ ఎడిటర్కి లెటర్ రాయాలి. న్యూస్ పేపర్ ఎడిటర్కి లెటర్ రాయడం అనేది ఫార్మల్ లెటర్ కాబట్టి ఫార్మల్ లెటర్ యొక్క ప్యాటర్న్, ఇన్ఫార్మల్ లెటర్ యొక్క ప్యాటర్న్ తెలుసుకొని బాడీ ఆఫ్ ద లెటర్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, డేట్, తర్వాత శాల్యుటేషన్, లీవ్ టేకింగ్, థ్యాంకింగ్ యూ సార్, ఇలాంటి వర్డ్స్ను మీరు కరెక్ట్గా మెన్షన్ చేస్తే యూ కెన్ ఈజీలీ స్కోర్ 5 మార్క్స్ అవుట్ ఆఫ్ 10. మీరు బాడీ ఆఫ్ ద లెటర్ కూడా కరెక్ట్గా రాస్తే యూ కెన్ స్కోర్ 10 అవుట్ ఆఫ్ 10. కాబట్టి లెటర్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ చూడండి, కొన్ని వర్డ్స్ను అండర్లైన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్. ఇక్కడ చూడండి, గ్రిఫిన్ అనే ఆన్సర్ రావాలి అంటే వెరీ సింపుల్. ఈ గ్రిఫిన్ ప్లేస్లో మీరు హూ పెట్టాలి. హూ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ అని క్వశ్చన్ రాశారనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ విధంగా మనం 37Aలో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ను చదివి మనం ఆ టేబుల్ను ఒక సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై నరంగ్ ఆటో ట్రేడర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. మనం ఎలా రాద్దామంటే సెంటెన్సెస్ 10 బ్లాక్ కియా ఎలక్ట్రికల్ వెహికల్స్ are placed by Narang Auto Traders in the month of January. They are 2023 model vehicles. Just ante చూడండి, 10 black Kia electrical vehicles are placed by Narang Auto Traders in the month of January.
దే ఆర్ 2023 మోడల్ వెహికల్స్. ఆ విధంగా ఫ్రేమ్ చేయాలి. 11 రెడ్ టాటా నెక్సాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్ ప్లేస్డ్ by Narang Auto in the month of January. They are 2022 models. They are 2022 models. 8 blue BMW electric vehicles. 6 grey Hyundai Kova electric vehicles. 8 black Tesla electrical vehicles. ఆ విధంగా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే ఈజీగా మార్క్స్ను స్కోర్ చేయొచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ for your success in the upcoming 10th class public examinations. We will meet again in the next class. Until then, bye bye. Keep smiling, keep learning.